హాయ్ ఫ్రెండ్స్, పుట్టపర్తికి వచ్చామండి. గోమాత దర్శనం ఇక్కడ బాబా గారు అయితే కన్నా ఇక్కడ గోమాత దర్శనానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రండి ఒకసారి చూసేద్దాం. పుట్టపర్తి సాయిబాబా గారు ఇక్కడ వచ్చి ఎప్పుడు వాక్ చేస్తుంటారంట. చూడండి, చాలా అద్భుతంగా ఇక్కడ గోమాత అనేది ఒక విశిష్టమైన పదము. గోమాత అంటే ఒక అమ్మ మాదిరే ట్రీట్ చేసేవారు సాయిబాబా గారు. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. చూడదగ్గ ప్లేసు పుట్టపర్తి సత్యసాయి జిల్లా. ఎప్పుడైనా మీకు వీలుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా 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 బాగుంటుందండి. మనశ్శాంతికి విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ ఉండేవారట. ఇప్పటికి కూడా ఏమాత్రం తగ్గకుండా సాయిబాబా గారు లేకపోయినా కూడా ఇక్కడ విదేశాలు వచ్చి ఒక విహారయాత్ర మాదిరి ఒక మనశ్శాంతి గల ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పాము ఉంది. ఇక్కడ మీరు కనబడుతుంది లేదు, పెద్ద పాము ఉంది ఫ్రెండ్స్. చూడండి, మనం అనుకుంటాం లేదు సాయిబాబే వచ్చినాడేమో అనిపిస్తూ ఉంది. పాము చూడండి, ఆ దేవుడు మాకు దర్శనం చేయించడానికి వచ్చినట్టుంది. చూడండి, పాము రూపంలో వచ్చినట్టున్నాడు ఫ్రెండ్స్. నాకైతే చాలా ఎగ్జైట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతలా ఉంది పాము. చూడండి, చూస్తున్నారా? అదైతే ఒక సాయిబాబా దర్శనానికే వచ్చినట్లుంది పామును చూస్తూ ఉంటే. చూడండి ఫ్రెండ్స్, ఇది అద్భుతం అనుకోవచ్చు. స్వామివారు పాము రూపంలో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. చూడండి, ఓకే లివ్ ఇట్. థ్యాంక్ యూ సాయిబాబా. ఇదే గోశాల. మనమైతే లోపలికి పోతున్నాం. బాబా గారు ఇక్కడ గోమాత అనేది సొంత తల్లి మాదిరి చూసేవారట. గోవులను వీటి సంరక్షణకై ఎప్పుడు స్వయంగా వచ్చి విచ్చేసేవారంట. చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి. రకరకాల జాతులు. ఎవరైనా డొనేట్ చేసేవాళ్ళు ఇక్కడ వచ్చేసి డొనేట్ చేసిపోతారంట. ఒక ఆవును ఇక్కడ డొనేట్ చేస్తే 10 జన్మల పుణ్యఫలం అని చెప్పేసి ఇక్కడ అంటుంటారు. వీటికి ఏ దానా ఖర్చు ఏవైనా కూడా స్వయంగా వచ్చి ఇక్కడ ఎవరెవరు ఎంత ఇస్తారో అంత చెల్లించిపోతారంట. చూడండి ఫ్రెండ్స్, చాలా భారీగా ఉంది. రూపురేఖ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, వైట్ కలర్ కౌ ఇది. హాయ్.